వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోస్లో మనం ఏపీటీ 2024లో జరిగిన మ్యాథ్స్ పేపర్స్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోలో 9th మార్నింగ్ సెషన్లో జరిగిన మ్యాథ్స్ 1A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు. ఇంకా మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరూ తెలియజేయండి. మేము క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ని కామెంట్ రూపంలో పిన్ చేస్తాము. అందులో ఫస్ట్ క్వశ్చన్, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -2 × 3 × 2 ఈజ్ -2 × 3 × 2 యొక్క సంకలన విలోమము. ఈ క్వశ్చన్లో -2 × 3 × 2 యొక్క అడిటివ్ ఇన్వర్స్ అడిగారు. అడిటివ్ ఇన్వర్స్ అంటే దానికి ఆపోజిట్ సిగ్నల్ పెట్టడమే. -2 × 3 అంటే -6, -6 × 2 అంటే -12. -12 యొక్క అడిటివ్ ఇన్వర్స్ వచ్చేసి 12. సో దీనికి 12 అనేది ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 12. నెక్స్ట్ క్వశ్చన్, Radha bought 100 mangoes and raised the cost by 20%. As the business is dull, she announced 25% discount. Her loss percentage is. రాధా 100 మామిడి పండ్లను కొని ధరను 20%కు పెంచింది. వ్యాపారం సరిగా లేకపోవడంతో 25% రుసుము ప్రకటించింది. అయితే ఆమెకు వచ్చిన నష్ట శాతం. ఈ ప్రాబ్లంలో రాధా అనే ఆవిడ 100 మ్యాంగోస్ని కొనింది. అయితే ఫస్ట్ వచ్చేసి 20% పెంచింది దాని కాస్ట్ని. ఆ తర్వాత బిజినెస్ బాగాలేకపోవడం వల్ల 25% తగ్గించింది. ఇప్పుడు ఫస్ట్ ఆమె కొన్నది 100 రూపీస్ కనుక్కున్నప్పుడు ఆమె 20% పెంచిందంటే 100లో 20 అంటే 20. అప్పుడు వచ్చే కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అవుతుంది. అయితే 120 రూపీస్లో 25% డిస్కౌంట్ ఇచ్చింది. అంటే 25% ఆఫ్ 120. 25/100 into 120. 25 1s are 25 4s are 4 1s are 430. అంటే 30 రూపీస్ ఆమె డిస్కౌంట్ ఇచ్చింది. 30 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చిందంటే ఆమె ఎస్పీ ఎంత తీసుకోవాలి? సిపి మైనస్ డిస్కౌంట్ అంటే ఈ 120లోంచి 13 తీసేయాలి. అప్పుడు 90 రూపీస్కి ఆమె అమ్మింది. అయితే లాస్ పర్సంటేజ్ అడిగారు. లాస్ అంటే మనకు తెలుసు, లాస్ సిపి మైనస్ ఎస్పి. సిపి వచ్చేసి ఇక్కడ 100, ఎస్పి వచ్చేసి 90. అంటే 10 రూపీస్ లాస్. కానీ వాళ్ళు మనల్ని అడిగింది లాస్ పర్సంటేజ్. లాస్ పర్సంటేజ్ అంటే మనకు తెలుసు, లాస్ బై సిపి ఇంటూ 100. అంటే ఇక్కడ లాస్ వచ్చేసి 10, సిపి వచ్చేసి 100 ఇంటూ 100 అంటే 10%. లాస్ పర్సంటేజ్ వచ్చేసి 10%. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 10%. నెక్స్ట్ క్వశ్చన్, in the adjacent figure of a quadrilateral PQRS is centimeters. ప్రక్క పటంలో చతుర్భుజం PQRS వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో తెలుపుము. ప్రాబ్లంలో మనకి PQRS క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా అడిగారు. అయితే మనకు తెలుసు ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ ఫార్ములా వచ్చేసి d/2 ఇంటూ h1 ప్లస్ h2. అంటే ఇక్కడ హైట్స్ h అంటే d అంటే డయాగ్నల్ అని మనకు తెలుసు. అంటే 3.6/2 ఇంటూ 1.8 ప్లస్ 2.2. 1.8 ప్లస్ 2.2 అంటే 4. 3.6/2 ఇంటూ 4. 2 1s are 2 2s are 3.62 అంటే 7.2 సెంటీమీటర్ స్క్వేర్. ఈ క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా 7.2 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 7.2 సెంటీమీటర్ స్క్వేర్. 2/3 whole power -10 into 4/27 whole square into 9/4 minus whole power -3. ప్రాబ్లంలో ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయమన్నారు. అయితే ఇక్కడ a/b హోల్ పవర్ -m పర్లో ఉంది. మనకు తెలిసి a/b హోల్ పవర్ -m అంటే b/a హోల్ పవర్ m. అంటే 3/2 హోల్ పవర్ 10 into 4/27 హోల్ స్క్వేర్
ఇంటూ 4/9 హోల్ క్యూబ్. అయితే ఇక్కడ 4ని 2 స్క్వేర్గా, 27ని 3 క్యూబ్గా, 4ని 2 స్క్వేర్గా, 9ని 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఇది a బై బి హోల్ పవర్ m అంటే a పవర్ m బై b పవర్ m అంటే 3/10/2/10 ఇంటూ 4 అంటే 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ బై 3 క్యూబ్ హోల్ క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 27 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్. ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్ హోల్ క్యూబ్ బై 3 స్క్వేర్ హోల్ క్యూబ్. ఇది a పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ఉంది. అంటే a పవర్ mn అంటే 3/10 బై 2 పవర్ 3/10 బై 2/10 ఇంటూ 2/4 బై 3/6 ఇంటూ 2/6 బై 3/6. దీన్ని మనం మొత్తం ఒకటే దగ్గర రాసుకుంటే 3/10 ఇంటూ 2/4 ఇంటూ 2/6 బై 2/10 ఇంటూ 3/6 ఇంటూ 3/6 ఫార్మాట్లో ఉంది. ఇది a పవర్ m ఇంటూ a పవర్ n లో ఉంది. a పవర్ m ప్లస్ a పవర్ m ప్లస్ a పవర్ n అంటే a పవర్ m ప్లస్ n అంటే 2/10 అవుతుంది. 3/10 ఇంటూ 2/10 బై 2/10 ఇంటూ 3 పవర్, ఇది కూడా అదే ఫార్మాట్లో ఉంది. a పవర్ m ఇంటూ a పవర్ n అంటే 12. 2/10 క్యాన్సిల్ అంటే 3/10 బై 3/12 వస్తుంది. దీన్ని డివిజన్ చేసినప్పుడు ఇక్కడ 10 అనేది ఇక్కడ కిందకి వస్తే మైనస్ అవుతుంది. అంటే 1/3/12 మైనస్ 10 అంటే 1/3/2గా ఉంటుంది. దీని ఆన్సర్ 1/3 స్క్వేర్. So, ఈ question correct answer is option 2, 1/3 square. Next question, the decimal number which is equal to 121/110 is 121/110 సంఖ్యకు సమాన మగు దత్తాంశ సంఖ్య. ప్రాబ్లంలో మనకి 121/110 యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అడిగారు. అయితే ఈ రెండు 11 టేబుల్తో క్యాన్సిల్ పోతాయి. అంటే 121/110 అంటే 11 11s 11 10s అంటే 11/10. 11/10 అంటే 1.1. So, ఈ question correct answer is option 3, 1.1. Next question, the volume of a cube with side 1/10 meters length is 1/10 మీటర్లు భుజం పొడవు గల ఒక ఘనం యొక్క ఘన పరిమాణం కనుగొనము. ప్రాబ్లంలో మనకు ఒక క్యూబ్ యొక్క సైడ్ 1/10 మీటర్స్ అని ఇచ్చారు. అయితే ఆ క్యూబ్ యొక్క వాల్యూమ్ అడిగారు. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే తెలుసు, సైడ్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ అయినా సైడ్ క్యూబ్ అయినా రాసుకోవచ్చు. సైడ్ వచ్చేసి 1/10. 1/10 హోల్ క్యూబ్ అంటే 10 క్యూబ్ అంటే మనకు తెలుసు 1000. 1/1000 అంటే 0.001 మీటర్ క్యూబ్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 0.001 మీటర్ క్యూబ్. 0.001 ఘనపు మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ద dimensions of a rectangle are 16 centimeters into 12 centimeters. Then the length of its diagonal is. ఒక దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు 16 సెంటీమీటర్లు ఇంటూ 12 సెంటీమీటర్లు అయిన దాని యొక్క కర్ణం పొడవు సెంటీమీటర్లలో తెలుపుము. ప్రాబ్లం మనకి ఒక రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్ 16 సెంటీమీటర్స్ ఇంకా 12 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే డయాగ్నల్ అడిగారు. డయాగ్నల్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా మనకు తెలుసు, √L² ప్లస్ B². L² అండ్ √L² అంటే 16² ప్లస్ B² అంటే 12². అంటే √16² అంటే 256 ఇంకా 12² అంటే 144. 256 ప్లస్ 144 అంటే 400 వస్తుంది. √400 అంటే మనకు తెలుసు
20 centimeters వచ్చేసి diagonal of the rectangle of a rectangle. So, ఈ question correct answer is option 2, 20 centimeters. Next question, if a plus b equal to 10 and a minus b equal to 4, then the value of b square minus a square is a plus b equal to 10 మరియు a minus b equal to 4 అయితే b square minus a square యొక్క విలువ. ఈ ప్రాబ్లం మనకి a plus b వాల్యూ 10 అని a minus b వాల్యూ 4 అని ఇచ్చారు. అయితే b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ వాల్యూ అడిగారు. b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ లో మైనస్ కామన్ తీసినప్పుడు మనకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వస్తుంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే మనకు తెలుసు a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే మైనస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇక్కడ a ప్లస్ b అంటే 10 అని ఇచ్చారు ఇంటూ a మైనస్ b అంటే 4 అని ఇచ్చారు అంటే మైనస్ 40. So, ఈ question correct answer is option 1, minus 40. Next question, Rama saves 4,000 from her salary. If this is 20% of her salary, then her salary is. రమా తన జీతంలో 4,000 రూపాయలు ఆదా చేస్తున్నది. అయితే ఇది ఆమె జీతంలో 20% అయితే ఆమె జీతం రూపాయల్లో తెలుపుము. ఈ ప్రాబ్లంలో మనకి రమా అనే ఆవిడ 4,000 రూపీస్ని సేవ్ చేస్తుంది అన్నారు. అయితే అది ఆమె మొత్తం శాలరీలో 20%. అయితే మొత్తం శాలరీ అడిగారు. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 20% ఆఫ్ శాలరీ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం ఈక్వల్ టు 4,000. 20/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 4,000. ఇక్కడ 100 డివైడ్ చేసి ఇచ్చేయగలిగితే మల్టిప్లై, ఇక్కడ ఇది మల్టిప్లై చేసి ఇచ్చేయగలిగితే డివైడ్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 4,000 ఇంటూ 100/20. 21 25 అంటే ఎక్స్ ఈక్వల్ టు 5 4 20,000. అంటే తన శాలరీ వచ్చేసి ఆమె శాలరీ 20,000. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 20,000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, అమరావతి ఎక్స్ప్రెస్ అరైవ్స్ రాజమహేంద్రవరం ఎట్ 9:30 PM. దెన్ 24 hours ఫార్మాట్ ఈజ్. అమరావతి ఎక్స్ప్రెస్ 9:30 PMకు రాజమహేంద్రం చేరుకొనును. 9:30 PM సమయానికి 24 గంటల రూపంలో తెలుపుము. అమరావతి ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ వచ్చేసి 9:30 PMకి రాజమండ్రి చేరుకుంటుంది. అయితే 24 hours క్లాక్లో ఎంత అని అన్నారు. ఇది పిఎంలో ఉంది కాబట్టి 12 యాడ్ చేద్దాం. అంటే 9:30 + 12 అంటే 21:30. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 21:30. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద డేటా 5 4 5 4 6 5 7 5. ఇచ్చిన దత్తాంశము 5 4 5 4 6 5 7 5కు సంబంధించి ఏది సరైనది? ఈ క్వశ్చన్లో 5 4 5 4 6 5 7 5 అనే డేటాకి ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని అన్నారు. దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ 4 4 5 5 5 5 6 7. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్. అయితే మీడియన్ అంటే మనకు తెలుసు మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ, అంటే ఎక్కువ సార్లు వచ్చిన వాల్యూ ఇక్కడ 5. అంటే మోడ్ వచ్చేసి 5. మీడియన్ అంటే మధ్యలో ఉండేది. ఇక్కడ 8 ఉన్నాయి. అయితే 8లో మధ్యలో ఉండే 2 5లే, అంటే మీడియన్ కూడా 5. అయితే మీన్ అంటే మనకు తెలుసు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 5 4 5 4 6 5 7 5 ఇవి వచ్చేసి 8 ఉన్నాయని మనం ఇప్పుడే అనుకున్నాం. 5 + 4 9 9 + 5 14 14 + 4 వచ్చేసి 18 18 + 6 వచ్చేసి 24 29 36 41/8. ఇది మీన్ అవుతుంది. మీన్ వచ్చేసి 41/8.
ఇది ఇక్కడ మోడ్ ఈక్వల్ టు మీడియన్. మోడ్ ఈక్వల్ టు మీడియన్, సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మీడియన్ ఈక్వల్ టు మోడ్. మధ్యగతము బాహునము ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ x ఈక్వల్ టు 13 ప్లస్ 15 ప్లస్ 17 ప్లస్ 19 దెన్ క్యూబ్ రూట్ ఆఫ్ x ఈస్. x విలువ 13 ప్లస్ 15 ప్లస్ 17 ప్లస్ 19 అయిన క్యూబ్ రూట్ ఆఫ్ x విలువ. ఈ ప్రాబ్లంలో మనకి 13 ప్లస్ 15 ప్లస్ 17 ప్లస్ 19 అనేది x వాల్యూ అన్నారు. అయితే క్యూబ్ రూట్ ఆఫ్ x అడిగారు. ఇక్కడ 13 ప్లస్ 15 అంటే 28, 28 ప్లస్ 17 అంటే 45, 45 ప్లస్ 19 అంటే 64, అంటే x ఈక్వల్ టు 64. అప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ x అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 64. 64ని మనం 4 క్యూబ్గా రాసుకోవచ్చు. అప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ x ఈక్వల్ టు 4. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 4. నెక్స్ట్ క్వశ్చన్ ఏ సైకిల్ హ్యాస్ 20 spokes in such a way that the angles between any pair of consecutive spokes are equal. The angle between a pair of consecutive spokes is. ప్రతి జత వరుసల చువ్వల మధ్య కోణాలు సమానంగా ఉండునట్లు ఒక సైకిల్ చక్రానికి 20 చువ్వలు ఉన్నాయి. ప్రతి వరుస జత చువ్వల మధ్య కోణం. ఈ ప్రాబ్లంలో మనకి ఒక సైకిల్ యొక్క వీల్కి 20 స్పోక్స్ ఉంటాయి అన్నారు. అయితే ఈచ్ స్పోక్ మధ్య చేసే యాంగిల్ అడిగారు. సైకిల్ అనేది ఏ షేప్లో ఉంటుంది? ఒక సర్కిల్ షేప్. సర్కిల్ షేప్ సెంటర్లో చేసే యాంగిల్ 360 degrees. అంటే 2 స్పోక్స్ మధ్యలో చేసే యాంగిల్ కనుక్కోవాలంటే 360/20. 0 0 క్యాన్సిల్, 2 1s 2 18s అంటే 18 degrees. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 18 degrees. నెక్స్ట్ క్వశ్చన్ if the interior angles of the same side of the transversal drawn on two parallel lines are same then the angles are. రెండు సమాంతర రేఖలపై గీసిన తిర్యగ్రేఖ ఒకే వైపున గల అంతర కోణాలు సమానమైన ఆ కోణాలు. ఈ ప్రాబ్లంలో మనకి 2 ప్యారలల్ లైన్స్ మధ్యలో ఒకటే సైడ్న చేసే యాంగిల్స్ 2 ఈక్వల్ అన్నారు. అంటే ఈ 2 ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఈ రెండింటి యాంగిల్స్ ఈక్వల్ అన్నారు. అంటే ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే. అయితే వాటి వాల్యూ అడిగారు. ఈ 2 ఈక్వల్ అంటే ఈ 2 కోఇంటీరియర్ యాంగిల్స్. కోఇంటీరియర్ యాంగిల్స్ అంటే సప్లిమెంటరీ 180 degrees ఉంటుంది. అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 degrees బికాస్ ఆఫ్ కోఇంటీరియర్ యాంగిల్స్. అంటే 2x ఈక్వల్ టు 180 degrees, x ఈక్వల్ టు 180 degrees by 2 1s 90 అంటే x ఈక్వల్ టు 90 degrees. అంటే ఈ 2 యాంగిల్స్ వచ్చేసి 90 degrees అయినప్పుడే ఈ 2 ఈక్వల్ అవుతాయి. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 90 degrees, 90 degrees. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద పై చార్ట్ ఫర్ 540 mark the central angle is 360 degrees. Then the central angle for 360 marks is. ఒక వృత్త రేఖాచిత్రంలో 540 మార్కులకు సమానమైన కేంద్రీయ కోణం 360 డిగ్రీలు అయిన 360 మార్కులకు సమానమైన కేంద్రీయ కోణం విలువ. ఈ ప్రాబ్లంలో మనకి 540 మార్క్స్ అనేది ఒక పై చార్ట్లో 360 degrees మార్క్ చేస్తుంది. అయితే 360 మార్క్స్ అనేవి ఆ పై చార్ట్లో ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది అన్నారు. ఇవి డైరెక్ట్ ప్రపోర్షనాలిటీలో ఉంటాయి. అంటే x1/x2 ఈక్వల్ టు y1/y2. ఈ వాల్యూస్ మనం x అనుకోని దీన్ని y అనుకున్నాం. x1 అంటే 540/x2 అంటే 360 ఈక్వల్ టు 360 ఇది మనకు తెలియదు కాబట్టి దీన్ని x అనుకున్నాం. 0 0 క్యాన్సిల్, 3 12s 3 18s. ఇది 6 టేబుల్తో క్యాన్సిల్ పోతుంది. 6 3s 6 2s. దీన్ని క్రాస్ మల్టిప్లై లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 3x ఈక్వల్ టు 360 into 2. x ఈక్వల్ టు ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ చేస్తే డివైడ్ అవుతుంది. 360 into 2/3 3 1s 3 120s అంటే 2 into 120 అంటే 240 degrees.
360 మార్క్స్ అనేవి సెంట్రల్ యాంగిల్ 240 డిగ్రీస్ చేస్తుంది. So the question correct answer is option 2, 240 degrees. Next question, 12xy into 9x square minus 16y square divided by 4xy into 3x plus 4y equal to. ఈ ప్రాబ్లంలో మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని సింప్లిఫై చేయమన్నారు. ఆ ఎక్స్ప్రెషన్ 12xy into 9x square minus 16y square divided by 4xy 3x plus 4y. ఇక్కడ ఈ 4xyకి ఈ 12xyకి క్యాన్సిల్ పోవచ్చు. xy క్యాన్సిల్, 4 1 12 3 అంటే 3 into 9x square minus 16y square by 3x plus 4y. ఇది a square minus b square అంటే 3x whole square minus 4y whole square. a square minus b square అంటే మనకు తెలుసు a plus b into a minus b. 3 into 3x plus 4y into 3x minus 4y by 3x plus 4y. ఈ 3x plus 4y ఈ 3x plus 4y క్యాన్సిల్ అంటే 3 into 3x minus 4y. దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయాలంటే 3 into 3 9x minus 3 4 12y. So the question correct answer is option 3, 9x minus 12y. Next question, a shopkeeper purchased 100 bulbs for 20 rupees each. He sold each bulb for a profit of 10%, then his total gain is in rupees. ఒక దుకాణదారుడు ఒక్కొక్కటి 20 రూపాయల చొప్పున 100 బల్బులను కొన్నాడు. ఒక్కొక్క దానిపై 10% లాభంతో అమ్మితే అతనికి వచ్చిన మొత్తం లాభం ఎంత? ప్రాబ్లంలో మనకి ఒక షాప్ కీపర్ 100 బల్బ్స్ని ప్రతి ఒక్కదాన్ని 20 రూపీస్కి కొన్నాడు. అయితే అతనికి 10% ప్రాఫిట్ వచ్చింది అన్నారు. అయితే ప్రాఫిట్ ఎంత అని అడిగారు. ప్రాఫిట్ అంటే 10% ఆఫ్, ఇప్పుడు సిపి అంటే ఇక్కడ 100 బల్బ్స్ ఈచ్ ఆఫ్ 20 రూపీస్ అంటే 100 into 20 ఈక్వల్ టు 2000 రూపీస్ వచ్చేసి సిపి ఆఫ్ 2000. 10 by 100 into 2000 0 zeros క్యాన్సిల్ అంటే 200 రూపీస్. ప్రాఫిట్ వచ్చేసి 200 రూపీస్ వచ్చిందండి. So the question correct answer is option 4, 200. Next question, in a rectangle ABCD, AC equal to 2x plus 4 and BD equal to 3x plus 1. Then the value of x. ABCD ఒక దీర్ఘ చతురస్రం. AC ఈక్వల్ టు 2x plus 4 మరియు BD ఈక్వల్ టు 3x plus 1 అయితే x విలువ ఎంత? ఈ ప్రాబ్లంలో ఏబిసిడి అనే ఒక రెక్టాంగిల్లో ఏసీ వాల్యూ 2x plus 4 అని, బీడీ వాల్యూ 3x plus 1 అని ఇచ్చారు. అయితే ఎక్స్ వాల్యూ అడిగారు. రెక్టాంగిల్లో డయాగనల్స్ యొక్క లెంత్ అనేది ఈక్వల్ అంటే 2x plus 4 ఈక్వల్ టు 3x plus 1 అవుతుంది. ఇక్కడ ఎక్స్ టైమ్స్ ఈ సైడ్ ఈ 1 అనేది అడిషన్ చేసుకుని ఈ సైడ్కి వస్తే సబ్ట్రాక్ట్ అవుతుంది. అంటే 4 minus 1 ఈక్వల్ టు 2x, ఇక్కడికి వెళ్తే 3 minus 2x, 3x minus 2x అంటే 3 ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. అంటే అక్కడ ఎక్స్ వాల్యూ 3. So the question correct answer is option 4, 3. Next question, when x equal to minus 2, then the value of polynomial ax square minus 3x minus 7 is 15. Then a equal to x equal to minus 2 వద్ద ax square minus 3x minus 7 బహుపది యొక్క విలువ 15. అయితే ఏ విలువను కనుగొనండి. ఈ ప్రాబ్లంలో ఎక్స్ ఈక్వల్ టు -2 అయినప్పుడు ax square minus 3x minus 7 వాల్యూ వచ్చేసి 15 అన్నారు. అయితే ఏ వాల్యూ అడిగారు. ఇక్కడ ఎక్స్ ప్లస్ -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు a into -2 whole square minus 3 into -2 minus 7 ఈక్వల్ టు 15. -2 whole square అంటే 4 అవుతుంది. మైనస్కి స్క్వేర్ అంటే పాజిటివ్లోనే వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 minus 7 ఈక్వల్ టు 15. 4a minus 1 ఈక్వల్ టు 15.
4a ఈక్వల్ టు ఇక్కడ -1 ఇటు సైడ్కి వెళ్తే +1 15 + 1 4a ఈక్వల్ టు 16 అంటే ఇక్కడ ఏ అనే 4 అనేది మల్టిప్లై చేస్తుంది ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది 16/4 4 1 4 4 అంటే ఏ వాల్యూ వచ్చేసి 4. So ఈ question correct answer is option 3 4. Next question 4 plus 6 divided by 2 into 5 minus vinculum of 2 plus 1 equal to. ఈ ప్రాబ్లంలో మనకి 4 + 6 డివైడెడ్ బై 2 × 5 మైనస్ బార్ 2 + 1 అన్నారు. మనకి వి బాడ్మాస్ రూల్ ప్రకారం వి అంటే వెన్కులం, బి అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ ఇక్కడ బార్లో ఉండే వాల్యూని సింప్లిఫై చేయాలి. అంటే 4 + 6 డివైడెడ్ బై 2 ప్లస్ మైనస్ ఇంటూ 5 మైనస్ 2 + 3 1 అంటే 3. ఇక్కడ ఇంకా బ్రాకెట్స్ లేవు, ఆఫ్లు లేవు, అంటే డైరెక్ట్ డివిజన్. 4 + 6 డివైడెడ్ బై 2 అంటే 3 × 5 మైనస్ 3. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 4 + 5 3 = 15 మైనస్ 3. నెక్స్ట్ అడిషన్ అంటే 15 + 4 అంటే 19 మైనస్ 3 అంటే 16. So the question correct answer is option 2 16. Next question. A coin is tossed 2 times. The probability of getting head on both times is. ఒక నాణెం 2 సార్లు ఎగరవేయబడింది. 2 పర్యాయాలు బొమ్మ పొందుటకు సంభావ్యత. ఈ ప్రాబ్లంలో మనకి ఒక కాయిన్ని 2 times టాస్ చేస్తారు అన్నారు. అయినప్పుడు రెండిట్లో హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ అడిగారు. ఫస్ట్ అవుట్కమ్స్ చూస్తే హెడ్ పడవచ్చు, హెడ్ టెయిల్ పడవచ్చు, టెయిల్ హెడ్ పడవచ్చు, ఇంకా టెయిల్ పడవచ్చు. అంటే NF టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసి 4. అయితే వాళ్ళు అడిగింది మనల్ని హెడ్ అంటే ఈవెంట్. NE అంటే 1. ప్రాబిలిటీ అంటే ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే మనకు తెలుసు NE/NS అంటే 1/4. ప్రాబిలిటీ హెడ్స్ పడ్డానికి ప్రాబిలిటీ 1/4. So the question correct answer is option 1 1/4. Next question. A letter with reflection symmetry both horizontal and vertical mirror among the following is. ఈ క్రింది వానిలో పరావర్తన సౌష్ఠవం సమాంతర మరియు నిలువు అద్దాలు కలిగి ఉన్న అక్షరం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన లెటర్స్లో ఏది రిఫ్లెక్షన్ అంటే హారిజాంటల్ సిమెట్రీ ఇంకా వెర్టికల్ సిమెట్రీ రెండింటిలో పార్టిసిపేట్ చేస్తుంది అన్నారు. ఫస్ట్ జే అనేది ఏ సిమెట్రీలోని పార్టిసిపేట్ చేయాలి. W అనేది హారిజాంటల్ సిమెట్రీ అండ్ వెర్టికల్ సిమెట్రీ అవుతుంది, కానీ హారిజాంటల్ సిమెట్రీ అనేది అవ్వదు. జెడ్ కూడా ఏది అవ్వదు. ఎక్స్ అయితే హారిజాంటల్ సిమెట్రీ అవుతుంది, వెర్టికల్ సిమెట్రీ కూడా అవుతుంది. అంటే 4 అనేది కరెక్ట్ ఆన్సర్. So the question correct answer is option 4 X. Next question. Area of triangle whose base is 14 centimeters and corresponding height is 7 centimeters is in centimeters square. భూమి 14 సెంటీమీటర్లు, దాని అనురూప ఎత్తు 7 సెంటీమీటర్లు కాగల త్రిభుజం వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో తెలుపుము. ఈ ప్రాబ్లంలో మనకి ఒక ట్రయాంగిల్ యొక్క బేస్ 14 సెంటీమీటర్స్ అని, హైట్ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇంకా వాళ్ళు అడిగింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే మనకు తెలుసు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే ½ ఇంటూ బేస్ వచ్చేసి 14 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 7 సెంటీమీటర్స్. 2 1 2 7 7 సెంటీమీటర్స్ ఇంటూ 7 సెంటీమీటర్స్ 49 సెంటీమీటర్స్ స్క్వేర్. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా 49 సెంటీమీటర్స్ స్క్వేర్. So the question correct answer is option 2 49 centimeters square. Next question. Radius of a circle whose diameter is 61.6 centimeters is. 61.6 సెంటీమీటర్లు వ్యాసము గల వృత్త వ్యాసార్థము తెలుపుము. ప్రాబ్లం మనకి ఒక సర్కిల్ యొక్క డయామీటర్ 61.6 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే రేడియస్ అడిగారు. రేడియస్ అంటే మనకు తెలుసు d/2. d అంటే 61.6/2. 2 1 2 3 0.16 అంటే 8 అంటే 30.8 సెంటీమీటర్స్.
ఈ సర్కిల్ యొక్క రేడియస్ 30.8 సెంటీమీటర్స్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 30.8 centimeters. Thank you. Your twin study circle.